హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ మామ్ ఆఫ్ టూ. సో సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ లడ్డూలు అయితే నేను అంగన్వాడీ కేంద్రంలో ఇస్తారు కదా బాలామృతం, సో దానితోని ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ ఇందులో చాలా ఎక్స్ట్రా ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటుంది. నేను ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను. సో 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు తీసుకున్నాను. దాన్ని ఇలా దోరగా వేయించుకుంటున్నాను. సో అవిసె గింజలు కూడా తెలుసు కదా, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా తీసుకున్నాను. వాటిని కూడా మంచిగా రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. సో మళ్ళీ కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా తీసుకున్నాను. సో వాటిని కూడా మంచిగా వేయించుకొని పక్కన పెట్టేద్దాం. సో ఇలా కొద్ది క్వాంటిటీలోనే తీసుకున్నాను. సో అది పక్కన పెట్టిన తర్వాత 2 కప్పుల బాలామృతంని తీసుకున్నాను. దీన్ని మనం కొద్దిగా వేయించుకుందాము. అండ్ ఇక్కడ లడ్డూలు కట్టడానికి సో అచ్చం బాలామృతంతో అయితే రావు, అందుకనే నేను ఒక గరిటెడు గోధుమ పిండిని తీసుకున్నాను. అందులోకి వెన్న యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు ఈ ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ప్రజెంట్ నెయ్యి అవైలబుల్లో లేదు, అందుకనే నేను వెన్నని యాడ్ చేశాను. సో వెన్నని యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసి, ఆల్రెడీ అందులో చక్కెర ఉంటుంది. సో నేను ఇంకొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెరని కూడా యాడ్ చేశాను. ఇలా మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలో ఉంది కదా, వాటిని ఇలా మిక్సీ చేసుకున్నాము. సన్నని పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా అయితే సరిపోతుంది. సో ఈ మిశ్రమాన్ని కూడా మనం వేయించి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా మిక్సీ జార్లో వేసి కొంచెం మిక్సీ పట్టాలి. సో మన ఛానల్లో స్వీట్స్, స్నాక్స్, హెల్తీ రెసిపీస్ చాలా వెళ్ళి ఒక్కసారి చూడండి. నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ మాత్రం పొడి చేసుకుంటే సరిపోతుంది, మనకి లడ్డూలు చుట్టడానికి ఈజీగా అవుతుంది. సో నేను అదే గిన్నెలోకి ఈ పౌడర్ మిశ్రమాన్ని మొత్తం తీసుకున్నాను. సో ఇందులో ఇంకొంచెం వెన్నని యాడ్ చేసి, ముందుగా మనము పల్లీల పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దానిని కూడా ఇక్కడ ఈ పిండిలో యాడ్ చేసేద్దాము. సో ఇది యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ అయ్యేలా ఒక్కసారి గరిటెతో మొత్తం మిక్స్ చేసేయాలి. సో ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసి, కాచి చల్లార్చిన పాలని మాత్రమే మనం ఇక్కడ ఉపయోగించాలి. సో నేను లడ్డూలు కట్టడానికి సహాయంగా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ కాచి చల్లార్చిన పాలే వేసుకోవాలి. సో చూసుకుంటూ వేయాలి, లేదంటే చాలా పల్చగా అయిపోతుంది. ఇలా మనం పాలు వేసిన తర్వాత ముద్దలాగా అవుతూ ఉంటుంది కదా, సో చేత్తోని మనం ఇలా రఫ్ చేసి ఇలా లడ్డూలు చుట్టుకోవడమే. చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెట్టండి. స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా, పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదైనా స్నాక్ అడుగుతూనే ఉంటారు. సో మనకి అవైలబుల్గా ఉన్న ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఈజీగా చేసుకునే రెసిపీ అండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.